జిల్లాలో టెట్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్ నాయక్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో టెట్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో టెట్ పరీక్షలు జూన్ 16 నుండి 22 వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఉంటుందని, అభ్యర్థులు ఉదయం 8 గంటల 30 నిమిషాల లోపే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు జరుగుతుందని, అభ్యర్థులు మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల లోపు హాజరు కావాలని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. జిల్లాలో ఎస్పీఆర్ స్కూల్లో మాత్రమే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు, మొత్తం 1304 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష కావడంతో సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, లైటింగ్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ శాఖకు అభ్యర్థులకు తగిన రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అత్యవసర వైద్య సేవల కోసం ఒక హెల్త్ అసిస్టెంట్, ఏఎన్ఎం, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్య శాఖకు ఆదేశించారు. పరీక్షల సమయంలో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని, విద్యుత్ అంతరాయం తలెత్తిన సందర్భంలో జనరేటర్ సౌకర్యం సిద్ధంగా ఉంచాలని తెలిపారు. టెట్ పరీక్షల నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతం చేయాలని డీఆర్ఓ కోరారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, సూపరింటెండెంట్ స్వర్ణలత, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ నీలం రెడ్డి, రాంబాబు, సిఎల్ఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.